హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం అటుకులతో చాలా క్రిస్పీగా ఉండే అటుకుల మిక్చర్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఇంట్లో పిల్లల బర్త్డేస్ జరుపుకున్నప్పుడు, అలాగే అవుట్డోర్లో చిన్న చిన్న పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు ఈ అటుకుల మిక్చర్ రెసిపీ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఈ రెసిపీ కోసం నేను లావుగా ఉన్న కేజీ అటుకులను తీసుకున్నానండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అందులో ఒక జాలి గరిటె పెట్టుకొని కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అటుకులు మొత్తం ఈ అటుకులను కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే అటుకులు చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి. మిగిలిన మొత్తం అటుకులను కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలండి. కేజీ అటుకులకి 250 గ్రాముల వరకు వేరుశనగ పల్లీలను వేసుకోవాలి. వేరుశనగ పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకోవాలండి. అలాగే పావు కేజీ వరకు పుట్నాల పప్పును కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పల్లీలు కానీ పుట్నాలు కానీ ఎక్కువగా వేసుకుంటే మిక్చర్ యొక్క టేస్ట్ చాలా బాగుంటుందండి. హండ్రెడ్ గ్రామ్స్ వరకు కార్న్ఫ్లేక్స్ని కూడా తీసుకొని బాగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. కార్న్ఫ్లేక్స్ని అటుకుల మిక్చర్లో వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాలుగు మీడియం సైజులో ఉన్న ఎల్లిపాయల్ని రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకోవడం వలన అటుకుల యొక్క ఫ్లేవర్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎల్లిపాయల యొక్క కలర్ ఇలా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 25 పచ్చిమిర్చీలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కాస్త ఉప్పును యాడ్ చేసి ఈ పచ్చిమిర్చీలను ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 నుంచి 4 గుప్పెళ్ల వరకు కరివేపాకుని బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అటుకులని తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయల్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలు ఇలా పింకిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తాలింపు బాగా చల్లారాక ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రై చేసుకున్న అటుకులు మొత్తం యాడ్ చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చీలు మిగతా వాటన్నిటిని కూడా ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా ఇలా మెల్లిగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మెల్లిగా నెమ్మదిగా కలుపుకోవాలండి. అటుకులను డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, అందుకని మెల్లగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు రఫ్గా మిక్స్ చేసినట్లయితే ఈ అటుకులు చిన్న చిన్న ముక్కలుగా అన్నీ విరిగిపోతాయండి. ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయినట్టేనండి. ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ మిక్చర్ని 20 నుంచి 25 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.